హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొబ్బరి చెక్కీ చేసి చూపిస్తున్నానండి. చూడండి, ముందే కొబ్బరి ముక్కల్ని పలచగా ఇలా తరిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ముక్కలన్నింటినీ దోరగా వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు పలచగా తరిగి పెట్టుకోవాలండి. ఒకటి చిన్నది ఒకటి పెద్దదైతే బాగోదు, పాకంలో సరిగా ఉడకవండి. అందుకని ఒకేలాగా పలచగా తరిగి పెట్టుకోవాలి. ఇలాగా చూడండి, అన్నీ ఒకేలాగా తరిగి పెట్టుకున్నాను నేను. ఇగోండి, నాకైతే గ్లాసున్నర ముక్కలు వచ్చాయండి. గ్లాసున్నర పంచదార తీసుకుంటున్నాను నేను. ఇగోండి, ముక్కలు అయితే కొంచెం దోరగా వేయించేస్తున్నాను. మా చిన్నప్పుడు మా ఊర్లో దీన్ని కొబ్బరి మిఠాయి అని అనేవారు. ఇప్పటికీ మేము కొబ్బరి మిఠాయి అని అంటాము. మా చిన్నప్పుడు జ్ఞాపకం అండి ఇది. మా చిన్నప్పుడు వీధుల్లో ప్లాస్టిక్ సామాన్లకి కొబ్బరి మిఠాయి అని అమ్మేవాళ్ళండి. మేమైతే పోయిన ప్లాస్టిక్ సామాన్లు ఇచ్చి మేము కొనుక్కొని సరదాగా తినేవాళ్ళమి. మళ్ళీ ఎవరైనా ఊర్లో ప్రెగ్నెంట్లైనా ఇది ఇస్తారండి. ఈ చెక్కీ పోసి, చెక్కీతో పాటు పళ్ళు కాయలు పట్టుకుని వెళ్తారు. ఖర్జూరం కూడా పట్టుకుని వెళ్తారండి మా సైడు. ఇదిగోండి, ఫస్ట్ గ్లాస్ పంచదార వేసానండి, అది మిస్ అయిపోయింది. మళ్ళీ అర గ్లాస్ వేసాను. మొత్తం కలిపి గ్లాసున్నర పంచదార వేసి కలుపుతున్నాను. ఇందులో చిన్న గ్లాసుతో వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని బాగా పాకం వచ్చినంత వరకు బాగా కలుపుకోవాలి. పంచదార వేసింది, వాటర్ వేసింది మిస్ అయిపోయిందండి. కరెంటు పోయింది. అందుకని మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఏ గ్లాస్తో వాటర్ వేసానో, ఏ గ్లాస్తో పంచదార వేసుకున్నానని. మీకైతే కొలత చూపిస్తానండి, కొలత గ్లాసులు. ఇగోండి, ఈ చిన్న గ్లాస్తో నేను వాటర్ అనేది వేసాను. ఇంత చిన్న గ్లాస్కి ఎక్కువ వేయకూడదు, కొంచెమే వేయాలి. నెక్స్ట్ ఈ గ్లాస్తో అయితే గ్లాసున్నర ముక్కలు వచ్చాయండి. నేను పంచదార కూడా ఈ గ్లాసున్నరే పంచదార వేసుకున్నాను. ఇగోండి, ఈ గ్లాసు, ఈ పెద్ద గ్లాసు. పంచదార బాగా కరిగినంత వరకు ఇలా కలుపుకోవాలి. కొంచెం మంట హైలో పెట్టుకోవాలండి మనం. పంచదార అయితే బాగా కరిగిపోయింది. పాకంలో ముక్కలు బాగా ఉడుకుతున్నాయి చూడండి. పాకం దగ్గర అయినంత వరకు బాగా ఉడికించుకోవాలి. బాగా ముదర పాకం రావాలండి దీనికైతే. మా ఇంట్లో మా పాప, మా వారు చాలా ఇష్టంగా తింటారు ఈ కొబ్బరి మిఠాయిని. ఇంకా మా పాప హాస్టల్కి వెళ్ళిపోయింది కదండి, నాకు ఇదైతే చేసి తెమ్మన్నది. తనకైతే చాలా ఇష్టం అండి, అందుకే చేశాను. ఇగోండి, ప్లేట్కి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి ఇలాగా. ఇక మధ్య మధ్యలో ఒక గిన్నెలో వాటర్ వేసుకొని పాకం కరెక్ట్గా వచ్చిందో లేదని చెక్ చేసుకోవాలి. పలచగా కరిగిపోతే రానట్టేనండి. ఒక ముద్దలా ఉంటే పాకం వచ్చేసినట్టే. చూసుకోండి, ఇగోండి, ఇంకా రాలేదు. ఇందులో పల్లీలు, వేయించిన పల్లీలు, జీడిపప్పులు కూడా యాడ్ చేసుకొని ఇలా కొబ్బరి మిఠాయిని చేసుకుంటారండి. ఇలా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు, యాలకుల పొడైనా వేయచ్చు, కానీ నేనైతే వేయట్లేదు. చూడండి, ఇందాక కన్నా ఇప్పుడు కొంచెం బెటర్గా వచ్చింది, కానీ ఇంకా బాగా ముద్దగా రావాలి పాకం. మళ్ళీ వాటర్లో వేస్తున్నాను. ఇప్పుడైతే ముద్దగా వచ్చేసిందండి. ఇంక రెడీ అయిపోయినట్టే కొబ్బరి మిఠాయి. త్వరగా వంపుకోవాలండి ప్లేట్లో, లేదంటే అతుక్కుపోతుంది పంచదార కడాయికి. ఇగోండి, ఇప్పుడు ఇది ఒక పావుగంట అరగంటలాగా చల్లారనివ్వాలి. చల్లారితే అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది చెక్కీ అనేది. ఇగోండి, నాకైతే చల్లగా అయిపోయింది. ఇప్పుడు ప్లేట్ బోర్లించేస్తున్నానండి. ఇలా బోర్లించిన తర్వాత చేతితో ఇలా ఇలా కొడితే వచ్చేస్తుందండి. ఇంకా పెద్దగా కష్టపడిన అవసరం లేదు. ఇగోండి, వచ్చేసింది. చూడండి ఎంత బాగా వచ్చిందో కొబ్బరి మిఠాయి అనేది. కొబ్బరి మిఠాయి, కొబ్బరి చెక్కీ ఏదైనా ఒకటే. కొంతమంది పలచగా పోస్తారండి, నేనైతే కొంచెం తిక్కుగా పోసాను. కొబ్బరి చిక్కీ ఇలానే బాగుంటుంది, తిక్కుగా ఉంటేనే కొంచెం బాగుంటుందండి. ఇక కొబ్బరి మిఠాయి రెడీ అయిపోయింది. మా చిన్నప్పటి జ్ఞాపకాలు ఇవన్నీ. ఇప్పుడు మా పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. ఇంక ఇదండి వీడియో. నా వీడియో నచ్చినట్లుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.